సొంతల్లుడి గెలుపు కోసం తలసాని తన్లాట. నవీన్ యాదవ్ను ఎలాగైనా గెలిపించాలని కుల పెద్దలతో కుండబద్దలు. పార్టీలకు అతీతంగా ఈ గెలుపు అనివార్యం. నవీన్ గెలుపు యాదవ్లకు అత్యంత కీలకం. ట్విన్ సిటీస్లో యాదవుల రాజకీయ ప్రాబల్యం మరింత పెరగనుంది. అంతా కలిసికట్టుగా ఉండి గెలిపించుకుందామన్న తలసాని. బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ, షాకుల మీద షాకులు. గెలుస్తామనుకున్న పరిస్థితి నుంచి డిపాజిట్ వస్తుందా అని అనుమానపడే దుస్థితి వరకు చేరిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అంతా అనుకున్నట్టే జరిగితే అది సినిమా అవుతుంది, జీవితం కాదు. పాపం కేటీఆర్ ఏదేదో ఊహించుకున్నాడు, మరెన్నో ఎత్తులు వేశాడు. అవన్నీ చిత్తైపోవడమే కాదు, ఏకంగా చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా మెడకు కాళ్లకు చుట్టుకుంటున్నాయి. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఇప్పుడు సొంత పార్టీ నుంచే నవీన్ యాదవ్ గెలుపు కోసం కంకణం కట్టుకొని మరీ బయలుదేరాడు సొంత మామైన తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ మంచి అవకాశం ఇచ్చింది నవీన్ యాదవ్కు. ఖచ్చితంగా ఈసారి గెలవాలి. గెలిచి యాదవ బలాన్ని, రాజకీయ ప్రాబల్యాన్ని ట్విన్ సిటీస్లలో చాటాలన్నదే తలసాని ముఖ్య ఉద్దేశం. అందుకే కేటీఆర్ గీటీఆర్ జాంతానై, పార్టీ గీర్టీ బాద్మే. ముందు పిల్లనిచ్చిన అల్లుడు నవీన్ యాదవ్ను గెలిపించి తీరాలనే కంకణం కట్టుకున్నాడు. యాదవుల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటూ ఇవే మాటలు డంకా బజాయించి మరీ చెప్తున్నాడు తలసాని. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు దూరం, బీసీల వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డారు కేసీఆర్ కేటీఆర్. ఇప్పుడు బీసీనే ఓడించాలని ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడాడు, ఎన్ని అబద్ధ ప్రచారాలు చేయాలో అన్ని చేశాడు కేటీఆర్. కానీ కాలం కలిసి రాలేదు సరికదా, పాపం పండింది. అందుకే ఇలా అన్ని దారులు మూసుకుపోయాయి. ఎలాగైనా గెలిచి తీరుతామనే స్థితి నుంచి డిపాజిట్ అయినా వస్తుందా అనే దుస్థితికి వచ్చాడు. కర్మ ఫలితం మరి. ఇక్కడే ఇప్పుడు ఇలాంటి సమయంలోనే కదా అనుభవిస్తున్నాడు కేటీఆర్.